8వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ సెమిస్టర్ టెక్స్ట్ బుక్‌లోని 9వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చదువుతాం. 9వ పాఠం ప్రజా సౌకర్యాలు. ఇందులో 240 నుంచి 253 పేజీ వరకు. సమీప పట్టణాలైన మామండూరు, హలూరు, కరుంగిజి నుండి ఉత్తరాన గ్రామాల నుండి 13,000కు పైగా ట్యాంకర్ల సహాయంతో ఏ నగరానికి నీటిని తరలిస్తున్నారు? చెన్నై నగరానికి. సమీప పట్టణాలైన మామండూరు, హలూరు, కరుంగిజి నుండి ఉత్తరాన గ్రామాల నుండి 13,000కు పైగా ట్యాంకర్ల సహాయంతో ఏ నగరానికి నీటిని తరలిస్తున్నారంటే చెన్నై నగరానికి. అర్బన్ వాటర్ కమిషన్ నిర్ణయించిన పరిమాణం ప్రకారం భారతదేశంలో పట్టణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికి రోజుకి ఎన్ని లీటర్ల నీటి సరఫరా చేయాలి? 135 లీటర్లు లేదా సుమారు 7 బకెట్లు. అర్బన్ వాటర్ కమిషన్ నిర్ణయించిన పరిమాణం ప్రకారం భారతదేశంలో పట్టణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికి రోజుకి ఎన్ని లీటర్ల నీటి సరఫరా చేయాలంటే 135 లీటర్లు లేదా సుమారు 7 బకెట్లు. కానీ మురికివాడలో నివసించే ప్రజలు ఒక వ్యక్తి సగటున రోజుకు 20 లీటర్ల కంటే తక్కువ లేదా ఒక బకెట్ నీటితో సరిపెడుతుండగా, విలాసవంతమైన హోటల్స్లో నివసించే వ్యక్తి రోజుకి 1600 లీటర్లు లేదా 80 బకెట్ల కంటే ఎక్కువ నీటిని వినియోగిస్తారు. కానీ మురికివాడలో నివసించే ప్రజలలో ఒక వ్యక్తి సగటున రోజుకు 20 లీటర్ల కంటే తక్కువ అంటే ఒక బకెట్ నీటితో సరిపెట్టుకుంటుండగా, విలాసవంతమైన హోటల్స్లో నివసించే వ్యక్తి రోజుకు 1600 లీటర్లు లేదా 80 బకెట్ల కంటే ఎక్కువ నీటిని వినియోగిస్తారు. పోర్టో అలెగ్రే ఏ దేశంలో ఒక నగరం? బ్రెజిల్. పోర్టో అలెగ్రే ఏ దేశంలో ఒక నగరం అంటే బ్రెజిల్. ఏ నగరంలో అనేక మంది పేదలు ఉన్నప్పటికీ ప్రపంచంలోని ఇతర నగరాలతో పోలిస్తే శిశు మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉండటం చెప్పుకోదగ్గ విషయం. నగర నీటి సరఫరా విభాగం శుద్ధమైన త్రాగునీటి సార్వత్రిక అందుబాటును సాధించింది. పోర్ట్ అలెగ్రే ఏ నగరంలో అనేక మంది పేదలు ఉన్నప్పటికీ ప్రపంచంలోని ఇతర నగరాలతో పోలిస్తే శిశు మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉండటం చెప్పుకోదగ్గ విషయం. ఏ నగరంలో నగర నీటి సరఫరా విభాగం శుద్ధమైన త్రాగునీటి సార్వత్రిక అందుబాటును సాధించిందంటే పోర్ట్ అలెగ్రే. పోర్ట్ అలెగ్రేలో శిశు మరణాల సంఖ్య తక్కువగా ఉండటానికి ఏది ప్రధాన కారణం? శుద్ధమైన త్రాగునీటి సార్వత్రిక అందుబాటు. పోర్ట్ అలెగ్రేలో శిశు మరణాల సంఖ్య తక్కువగా ఉండటానికి ఏది ప్రధాన కారణం అంటే శుద్ధమైన త్రాగునీటి సార్వత్రిక అందుబాటు. ఎక్కడ నీటి సగటు ధర తక్కువగా ఉంటుంది? ఈ ప్రాథమిక ధరలో పేదల నుండి సగం మాత్రమే వసూలు చేస్తారు. డిపార్ట్మెంట్కి లభించిన లాభం నీటి సరఫరాను మెరుగుపరచడానికి ఉపయోగించబడుతుంది. జలవనరుల శాఖ పనితీరు పారదర్శకంగా ఉంటుంది. ఆ శాఖ ఏ ప్రాజెక్టులను చేపట్టాలనే విషయాన్ని ప్రజలు నేరుగా చెప్పగలరు. పోర్ట్ అలెగ్రే నగరంలో ఎక్కడ నీటి సగటు ధర తక్కువగా ఉంటుంది? ఈ ప్రాథమిక ధరలో పేదల నుండి సగం మాత్రమే వసూలు చేస్తారు. డిపార్ట్మెంట్కు లభించిన లాభం నీటి సరఫరాను మెరుగుపరచడానికి ఉపయోగించబడుతుంది. జలవనరుల శాఖ పనితీరు పారదర్శకంగా ఉంటుంది. ఆ శాఖ ఏ ప్రాజెక్టులను చేపట్టాలనే విషయాన్ని ప్రజలు నేరుగా చెప్పగలరు. పోర్ట్ అలెగ్రే నగరంలో ఎక్కడ బహిరంగ సమావేశాల ద్వారా ప్రజలు యజమానులు చెప్పింది వింటారు? ఈ యజమానులు చెప్పిన అంశాలలో తమకు ముఖ్యమని భావించే అంశాలను మాత్రం ప్రజలు తమ సమ్మతిని తెలియజేస్తారు. పోర్ట్ అలెగ్రే నగరంలో ఎక్కడ బహిరంగ సమావేశాల ద్వారా ప్రజలు యజమానులు చెప్పింది వింటారు? ఈ యజమానులు చెప్పిన అంశాలలో తమకు ముఖ్యమని భావించే అంశాలకు మాత్రమే ప్రజలు తమ సమ్మతిని తెలియజేస్తారు. పోర్ట్ అలెగ్రే నగరంలో ప్రైవేటు వ్యక్తుల నుండి నీటి సరఫరా సేవను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ ఏ ప్రదేశాల్లో అల్లర్లు చెలరేగాయి? బొలీవియా వంటి ప్రదేశాల్లో ప్రైవేటు వ్యక్తుల నుండి నీటి సరఫరా సేవను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ ఏ ప్రదేశాల్లో అల్లర్లు చెలరేగాయి అంటే బొలీవియా వంటి ప్రదేశాలలో. ఎక్కడ నీటి సరఫరా విభాగం సరఫరాను మెరుగుపరచడానికి తన ఖర్చులకు సరిపడా డబ్బును నీటి ఛార్జీల ద్వారా సేకరిస్తుంది? ముంబైలోని ఎక్కడ నీటి సరఫరా విభాగం సరఫరాను మెరుగుపరచడానికి తన ఖర్చులకు సరిపడా డబ్బును నీటి ఛార్జీల ద్వారా సేకరిస్తుంది అంటే ముంబైలోని. ఎక్కడ కూడా తన నీటి ఖర్చులకు సరిపడా రెవెన్యూ వసూలు చేయడం వల్ల దాని సేవలను మెరుగుపరిచిందని ఒక నివేదిక తెలుపుతుంది. హైదరాబాదు ఎక్కడ కూడా తన నీటి ఖర్చులకు సరిపడా రెవెన్యూ వసూలు చేయడం వల్ల దాని సేవలను మెరుగుపరిచిందని ఒక నివేదిక తెలుపుతుందంటే హైదరాబాద్లో కూడా. చెన్నై కూడా భూగర్భ నీటి నిలువలు పెంచడానికి అవసరమైన కృషి చేస్తున్నది. నీటి రవాణా పంపిణీకి ప్రైవేటు కంపెనీలకు కొంతవరకు అనుమతిస్తుంది. ప్రభుత్వ నీటి సరఫరా విభాగం ప్రైవేటు నీటి ట్యాంకర్లకు ధర నిర్ణయించి ప్రైవేటు వ్యక్తులకు అనుమతినిచ్చింది. దీనిని ఏమని పిలుస్తారంటే కాంట్రాక్ట్ పద్ధతి. చెన్నై కూడా భూగర్భ నీటి నిలువలు పెంచడానికి అవసరమైన కృషి చేస్తున్నది. నీటి రవాణా పంపిణీకి ప్రైవేటు కంపెనీలకు కొంతవరకు అనుమతిస్తుంది. ప్రభుత్వ నీటి సరఫరా విభాగం ప్రైవేటు నీటి ట్యాంకర్లకు ధర నిర్ణయించి ప్రైవేటు వ్యక్తులకు అనుమతినిచ్చినది. దీనిని ఏమని పిలుస్తారంటే కాంట్రాక్ట్ పద్ధతి.
ఏ సబర్బన్ రైల్వే బాగా పనిచేసే ప్రజా రవాణా వ్యవస్థ? ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీ మార్గం. ముంబై సబర్బన్. ఏ సబర్బన్ రైల్వే బాగా పనిచేసే ప్రజా రవాణా వ్యవస్థ? ఇది ప్రపంచంలో అత్యంత రద్దీ మార్గం అంటే ముంబై. ముంబై సబర్బన్ రైల్వే ప్రతిరోజు ఎంతమంది ప్రయాణికులను తీసుకుపోతుంది? 65 లక్షల మంది. ముంబై సబర్బన్ రైల్వే ప్రతిరోజు ఎంతమంది ప్రయాణికులను తీసుకుపోతుందంటే 65 లక్షల మంది. ఎన్ని కిలోమీటర్ల పైగా దూరం విస్తున్న ఈ లోకల్ రైలు మార్గం ముంబైకి దూరంగా నివసించే వారికి నగరంలో పని చేసుకునే వెసులుబాటును కల్పిస్తుంది. 300 కిలోమీటర్లకు. ఎన్ని కిలోమీటర్ల పైగా దూరం విస్తరించి ఉన్న ఈ లోకల్ రైలు మార్గం ముంబైకి దూరంగా నివసించే వారికి నగరంలో పని చేసుకునే వెసులుబాటును కల్పిస్తుందంటే 300 కిలోమీటర్ల పైగా. 2011 అధికారిక గణాంకాల ప్రకారం భారతదేశంలోని ఎంత శాతం కుటుంబాలకు త్రాగునీరు, దాదాపు ఎంత శాతం మందికి పారిశుద్ధ్య సౌకర్యం అంటే నివాస ప్రాంగణంలో మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి? 87%, 53%. 2011 అధికారిక గణాంకాల ప్రకారం భారతదేశంలో ఎంత శాతం కుటుంబాలకు త్రాగునీరు అందుబాటులో ఉందంటే 87%. దాదాపు ఎంత శాతం మందికి పారిశుద్ధ్య సౌకర్యం అంటే నివాస ప్రాంగణంలో మరుగుదొడ్లు ఎంతమందికి అందుబాటులో ఉన్నాయంటే 53% మందికి. సులభ్ అనే స్వచ్ఛంద సంస్థ భారతదేశంలోని అల్పకులాలు, అల్పాదాయ ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి దాదాపు 5 దశాబ్దాలుగా కృషి చేస్తుంది. సులభ్ అనే స్వచ్ఛంద సంస్థ అంటే ఏ స్వచ్ఛంద సంస్థ భారతదేశంలోని అల్పకులాలు, అల్పాదాయ ప్రజలు ఎదుర్కొన్న పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం దాదాపు 5 దశాబ్దాలుగా కృషి చేస్తుంది అంటే సులభ్ అనే స్వచ్ఛంద సంస్థ. ఇది ఎంతకంటే ఎక్కువ సామాజిక మరుగుదొడ్డి భవనాలను ఎన్ని మిలియన్ నివాస ప్రాంగణంలో మరుగుదొడ్డిని నిర్మించింది? 8500 కంటే ఎక్కువ సామాజిక మరుగుదొడ్డి భవనాలను 1.5 మిలియన్ల నివాస ప్రాంగణంలో మరుగుదొడ్లను నిర్మించింది. తద్వారా ఎన్ని మిలియన్ల మందికి పారిశుద్ధ్యం అందుబాటులోకి వచ్చిందంటే 20 మిలియన్ల మందికి. ఇది అంటే సులభ్ స్వచ్ఛంద సంస్థ ఎంతకంటే ఎక్కువ సామాజిక మరుగుదొడ్డి భవనాలను అంటే 8500 కంటే ఎక్కువ సామాజిక మరుగుదొడ్డి భవనాలను మరియు ఎన్ని మిలియన్ల నివాస ప్రాంగణంలో మరుగుదొడ్లు నిర్మించిందంటే 1.5 మిలియన్ల నివాస ప్రాంగణంలో మరుగుదొడ్లు నిర్మించింది. తద్వారా ఎన్ని మిలియన్ల మందికి పారిశుద్ధ్యం అందుబాటులోకి వచ్చిందంటే 20 మిలియన్ల మందికి పారిశుద్ధ్యం అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ నిధులతో మరుగుదొడ్డి భవనాలు నిర్మించేందుకు ఏ సంస్థ మున్సిపాలిటీ లేదా ఇతర స్థానిక అధికారులతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది? సులభ సంస్థ. ప్రభుత్వ నిధులతో మరుగుదొడ్డి భవనాలు నిర్మించేందుకు ఏ సంస్థ మున్సిపాలిటీ లేదా ఇతర స్థానిక అధికారులతో ఒప్పందాలు కుదుర్చుకుంటుందంటే సులభ సంస్థ. 2001 భారత జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ గృహాల విద్యుతీకరణ ఎంత శాతంగా మాత్రమే ఉన్నది? 44%. 2001 భారత జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ గృహాల విద్యుతీకరణ ఎంత శాతం మాత్రం ఉందంటే 44%. దాదాపు ఎన్ని మిలియన్ల కుటుంబాలు ఇప్పటికీ అంధకారంలో ఉన్నాయంటే 78 మిలియన్లు. దాదాపు ఎన్ని మిలియన్ల కుటుంబాలు ఇప్పటికీ అంధకారంలో ఉన్నాయంటే 78 మిలియన్ల కుటుంబాలు. పారిశుద్ధ్యం అంటే మానవ మలమూత్రాలను సురక్షితంగా శుద్ధి చేసే సౌకర్యం. మరుగుదొడ్లను నిర్మించట, మురుగునీటిని పంపుటకు గొట్టాలను ఏర్పరిచి వ్యర్థాలను శుద్ధి చేయట, నీటి కాలుష్యాన్ని నివారించుటకు ఈ చర్య చాలా అవసరం. పారిశుద్ధ్యం అంటే మానవ మలమూత్రాలను సురక్షితంగా శుద్ధి చేసే సౌకర్యం. మరుగుదొడ్లను నిర్మించట, మురుగునీటిని పంపుటకు గొట్టాలను ఏర్పరిచి వ్యర్థాలను శుద్ధి చేయట, నీటి కాలుష్యాన్ని నివారించుటకు ఈ చర్య చాలా అవసరం. కంపెనీ అంటే వ్యక్తులు లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యాపార సంస్థని కంపెనీ అంటారు. వ్యక్తులు లేదా సమూహాల ద్వారా స్థాపించబడి వారే సొంతంగా నడిపితే వాటిని ప్రైవేట్ కంపెనీలు అంటారు. ఉదాహరణకు టాటా స్టీల్ ఒక ప్రైవేట్ కంపెనీ కాగా ఇండియన్ ఆయిల్ ప్రభుత్వం నిర్వహించే ప్రభుత్వ కంపెనీ. కంపెనీ అంటే వ్యక్తులు లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యాపార సంస్థని కంపెనీ అంటారు. వ్యక్తులు లేదా సమూహాల ద్వారా స్థాపించబడి వారే సొంతంగా నడిపితే వాటిని ప్రైవేట్ కంపెనీలు అంటారు. ఉదాహరణకు టాటా స్టీల్ ఒక ప్రైవేట్ కంపెనీ కాగా ఇండియన్ ఆయిల్ ప్రభుత్వం నిర్వహించేది ప్రభుత్వ కంపెనీ. ఇండియన్ ఆయిల్ ప్రభుత్వం నిర్వహించే ఒక ప్రభుత్వ కంపెనీ. సార్వత్రిక అందుబాటు. ప్రతి ఒక్కరికి ఒక వస్తువు భౌతికంగా అందుబాటులో ఉన్నప్పుడు లేదా ఒక వస్తువును అందరూ కొనుగోలు చేయగలిగినప్పుడు సార్వత్రిక అందుబాటు సాధ్యమవుతుంది. ఉదాహరణకు ఇంట్లో కుళాయి కనెక్షన్ ఉంటే అది నీటిని భౌతికంగా అందుబాటులోకి తెస్తుంది. నీటి ధర తక్కువగా ఉంటే లేదా ఉచితంగా అందించబడితే అది ప్రతి ఒక్కరూ ధరని పొందగలరు. సార్వత్రిక అందుబాటు. ప్రతి ఒక్కరికి ఒక వస్తువు భౌతికంగా అందుబాటులో ఉన్నప్పుడు లేదా ఆ వస్తువును అందరూ కొనుగోలు చేయగలిగినప్పుడు సార్వత్రిక అందుబాటు సాధ్యమవుతుంది. ఉదాహరణకు ఇంట్లో కుళాయి కనెక్షన్ ఉంటే అది నీటిని భౌతికంగా అందుబాటులోకి తీస్తుంది. నీటి ధర తక్కువగా ఉంటే లేదా ఉచితంగా అందించబడితే ప్రతి ఒక్కరూ ధరని పొందగలరు. ప్రాథమిక అవసరాలు. మనుగడకు అవసరమైన తిండి, బట్ట, గృహవసతి, పారిశుద్ధ్యం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి ప్రాథమిక అవసరాలు. ప్రాథమిక అవసరాలు ఏంటంటే మనుగడకు అవసరమైన తిండి, బట్ట, గృహవసతి, పారిశుద్ధ్యం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటివి ప్రాథమిక అవసరాలు. థ్యాంక్ యూ.